మబ్బులో కరెంటు పోయిందిరా, లిఫ్ట్ అయిపోయింది నైనా. నమస్తే మామ, అందరికీ జై శ్రీరామ్. అసలుకే ఎండలకి తట్టుకోలేకుంటే కనుక ఈ ట్రాఫిక్ సిగ్నల్ అయితే ఒక తలనొప్పి. ఎంతసేపు నిలబడ్డాం మామ, 1 మినిట్ కంటే పైన టైం అయితే పెట్టాడు. ఇంకా సరాసరి అయితే సండే సర్కిల్ దగ్గర ఉన్న పక్కనే లైఫ్ స్టైల్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చాము. మా టాంబాగానికి అయితే మంచి రిచ్ గా ఉండే డ్రెస్ అయితే కావాలని చెప్పి అన్నాడు. సరే కదని చెప్పి లైఫ్ స్టైల్ అయితే బాగా కాస్ట్లీగా ఉంటాయని చెప్పి లైఫ్ స్టైల్ అయితే వచ్చాము. ఇంకా వీడు తీసుకున్న షర్ట్ అయితే ఒక్కొక్కటి వచ్చేసి 2500 అయితే పైన ఉన్నాయి. ఈ రేట్లను చూసినాక నాకైతే ఒక్క నిమిషం కూడా కాడ అయితే ఉండబుద్ధి కలదు. ఇంకా సరాసరి బండి పార్కింగ్ చేసిన ప్లేస్ కి అయితే వచ్చేసాను. ఇంకా ఇక్కడ ఒక్క క్షణం కూడా నిలబడదురా మామ అని చెప్పి బండి అయితే తీసేసి రిటర్న్ అయితే అయ్యాము. కనీసం జుడియోలో అన్నా వానికి తగ్గట్టు సైజుకు రేటు కూడా బాగుంటాయని చెప్పేసి జుడియోలోకి అయితే వచ్చేసాము. సెలక్షన్ చేయరా అంటే మనకు ఎరిమొక్కం వేసుకొని నవ్వుతా నిలబడుకున్నాడు. ఇంకా సరే కదని చెప్పి నేనన్నా సెలక్షన్ చేద్దామని చెప్పి వానికి తగ్గట్టు ఒక ప్యాంట్ ఒక షర్ట్ అయితే చూపించాను. వాడైతే అవి తీసుకుని ట్రైల్ చేయడానికి అయితే ట్రైల్ రూమ్ లోకి అయితే వెళ్ళాడు. ఇంకా అంత లోపల సరే అని చెప్పి ఇంకొక జత తీసుకోవాలని చెప్పేసి వానికి మళ్ళీ నేనే సెలక్షన్ అయితే చేశాను. వాడు వచ్చే లోపల సెలక్షన్ చేయాలని చెప్పి ది బెస్ట్ ఒక వైట్ షర్ట్ అలాగే ఒక కార్గో అయితే సెలెక్ట్ చేశాను. అవి కూడా ట్రైల్ చేయరా అని చెప్పి అంత లోపల మేము పక్కనే ఉన్న షూ మార్ట్ అయితే వచ్చాము. షూ మార్ట్ లో అయితే చెక్ చేస్తున్నాము. ఇక్కడ రేట్ అయితే మటుకు బీభత్సంగా ఉన్నాయి. ఒక్కొక్కటి 999, ఇంకా ఒకటి 1000 పైన అయితే ఉన్నాయి. ఇంకా నాకు దీనిని చూసి తలకే ఇట్లాంటి మనం వేసుకొని సెట్ కావాలి అని చెప్పి పక్కకు వచ్చేసాము. ఇంకా మావాడు ట్రైల్ రూమ్ లోంచి అయితే బయటకు వచ్చాడు. జబర్దస్త్గా అయితే ఉండే డ్రెస్ అయితే. ఇంకా వాడైతే ఎటువంటి ఆలోచించలేదు. నాకైతే నచ్చాయని చెప్పి డైరెక్ట్ గా బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చి బ్యాగ్ కూడా లేకుండా సరిగ్గా ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాం. 12 రూపీస్ పెట్టేసి ఇంకా మావాడైతే హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు.